హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయిందో లేదో ఆల్రెడీ ఒక కాంట్రవర్సీ మాత్రం సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. అదేంటి అంటే శ్రీముఖి వర్సెస్ రన్నింగ్ రాజా. అసలు అక్కడ ఏం జరిగింది? రన్నింగ్ రాజా ఏం చేశాడు? శ్రీముఖి ఎందుకు అంత సీరియస్ అయ్యింది? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇది జస్ట్ ఒక ఫన్ మూమెంటా లేదా శ్రీముఖి ఓవర్ రియాక్ట్ అయిందా? ఈ వీడియోలో కంప్లీట్గా మన పర్స్పెక్టివ్లో డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక స్మాల్ డిస్క్లైమర్, ఇది ఎవరిని టార్గెట్ చేయడానికి చేసే వీడియో మాత్రం కాదు. ఎపిసోడ్లో జరిగిన ఇన్సిడెంట్ని, దాని మీద దాని మీద సోషల్ మీడియాలో వస్తున్న రియాక్షన్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. అసలు ఏం జరిగింది? బిగ్ బాస్ 10 కోసం కామన్ పీపుల్ని సెలెక్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన అగ్నిపరీక్ష సీజన్ 2లో ఫస్ట్ ఎపిసోడ్లోనే కర్నూలు నుంచి వచ్చిన రన్నింగ్ రాజా స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చాడు. రన్నింగ్ రాజాకి ఆల్రెడీ సోషల్ మీడియాలో రీల్స్తో ఒక ఫాలోయింగ్ ఉంది. స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే అక్కడ అట్మాస్ఫియర్ని కొంచెం ఫన్గా మార్చడానికి శ్రీముఖిని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాడు. శ్రీముఖిని ఇమిటేట్ చేస్తూ, ఆమె స్టైల్ని కాపీ చేస్తూ కొన్ని ఫన్నీ కమెంట్స్ కూడా చేశాడు. ఇనిషియల్ ఇది ఎంటర్టైన్మెంట్ లాగానే స్టార్ట్ అయింది, కానీ అక్కడే సిచ్యువేషన్ కంప్లీట్గా రివర్స్ అయింది. యాక్చువల్లీ కంటెస్టెంట్స్ని జడ్జెస్ డిఫరెంట్ టాస్క్ చేయమని అడుగుతున్నారు. రన్నింగ్ రాజా కూడా తను ఏం చెప్పినా చేస్తాను, నాకేం పని ఇచ్చినా చేస్తాను అనే కాన్ఫిడెన్స్తో స్టేజ్ మీదకి వచ్చాడు. అయితే శ్రీముఖిని ఇమిటేట్ చేస్తూ కొంచెం ఓవర్ ది టాప్గా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆమెని పాపాయమ్మ అని పిలవడం, ఆమె మేనరిజమ్స్ని ఇమిటేట్ చేయడం, ఇవి చూస్తున్న శ్రీముఖి ఎక్స్ప్రెషన్ మాత్రం మెల్లగా సీరియస్గా మారింది. అండ్ దెన్ సీన్ సడన్గా హీట్ అయ్యింది. జడ్జెస్ సైడ్ నుంచి శ్రీముఖి నీ మీద కోపంగా ఉంది, ఇప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో చూద్దామనే సిచ్యువేషన్ క్రియేట్ అయింది. రన్నింగ్ రాజా అక్క అక్క అంటూ శ్రీముఖి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు, కానీ శ్రీముఖి మాత్రం దూరం నుంచే మాట్లాడు అని క్లియర్గా చెప్పింది. ఇంకా దగ్గరికి వస్తే చంప పగిలిపోద్ది అనే రేంజ్లో వార్నింగ్ ఇచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చంప పగులుతుంది అని అనడం కూడా అనింది. రన్నింగ్ రాజా మాత్రం ఫన్ కోసమే చేస్తున్నా అని చెప్పాడు, కానీ శ్రీముఖి ఫన్ చెయ్యి కానీ దూరం నుంచి చెయ్యి అని చెప్పింది. ఇక్కడే కాంట్రవర్సీ ఇంకా బిగ్ అయింది. రన్నింగ్ రాజా మళ్ళీ అక్క అక్క అంటూ శ్రీముఖి దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశాడు. సో దాంతో శ్రీముఖి ఆల్రెడీ సీరియస్ మూడ్లో ఉండేసరికి ఫైనల్లీ ఆమె చేతిలోని పేపర్స్ని కింద పడేసి అక్కడ నుంచి వాకౌట్ చేసేసింది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక క్వశ్చన్ ట్రెండింగ్లో ఉంది, శ్రీముఖి ఓవర్ రియాక్ట్ చేసిందా? అక్కడితో మ్యాటర్ కంప్లీట్ అవ్వలేదు. శ్రీముఖి వాకౌట్ తర్వాత జడ్జెస్ సైడ్ నుంచి రన్నింగ్ రాజాకి క్వశ్చనింగ్ స్టార్ట్ అయింది. నవదీప్ కూడా మీరు ఏ షోకి వచ్చారో, ఏం చేయాలి ఏం చేయకూడదు తెలుసుకొని నెక్స్ట్ షోకి వెళ్ళండి అనే టైప్లో మాట్లాడాడు. అప్పుడు రన్నింగ్ రాజా ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీదనే ఏడవడం స్టార్ట్ చేశాడు. తన ఫ్యామిలీ గురించి మాట్లాడాడు. తన సిస్టర్ ఎప్పుడైనా తలెత్తుకునేలా చెయ్యి అని చెప్తుందని ఎమోషనల్ అయ్యాడు. ఆ మూమెంట్ చాలామంది వ్యూవర్స్కి ఎమోషనల్గా అనిపించింది. ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యాక సోషల్ మీడియాలో కమెంట్స్ ఫ్లడ్ అయ్యాయి. కొన్ని మంది రన్నింగ్ రాజా తప్పు చేశాడు, శ్రీముఖిని పర్సనల్ స్పేస్లో డిస్టర్బ్ చేయకూడదని సపోర్ట్ చేశారు. ఇంకో సైడ్ ఆయన జస్ట్ ఫన్ కోసం ఇమిటేట్ చేశాడు, ఒక కామన్ కంటెస్టెంట్స్ని అంత సీరియస్గా ట్రీట్ చేయాల్సిన అవసరం ఏముంది అని శ్రీముఖి మీద క్రిటిసిజం చేశారు. ఇంకొందరు అయితే అగ్నిపరీక్ష అంటే కంటెస్టెంట్స్ టాలెంట్ని టెస్ట్ చేయాలి, ఇలా హ్యూమిలియేషన్ చేయడం ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నారు. సో 2 sides ఉన్నాయి. వన్ సైడ్ సేస్ రన్నింగ్ రాజా క్రాస్ ద లైన్, అనదర్ సైడ్ సేస్ శ్రీముఖి టుక్ ఎ ఫన్ యాక్ట్ టూ సీరియస్లీ. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ రెండు సైడ్స్ని సెపరేట్గా చూడాలి. రన్నింగ్ రాజా ఒక ఆడిషన్ స్టేజ్ మీద ఉన్నాడు, అతను అటెన్షన్ గ్రాప్ చేయడానికి, కామెడీ చేయడానికి శ్రీముఖిని ఇంట్రెట్ చేశాడు. అది ఒక ఎంటర్టైన్మెంట్ అటెంప్ట్, కానీ ఒక పర్సనల్ స్పేస్ని రెస్పెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. శ్రీముఖి క్లియర్గా దూరం నుంచి మాట్లాడని చెప్పిన తర్వాత అగైన్ దగ్గరికి వెళ్ళడం కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. అదే టైంలో జడ్జెస్ అండ్ హోస్ట్ కూడా కంటెస్టెంట్స్ని హ్యాండిల్ చేసే వే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ బిగ్ బాస్ ఒక డ్రీమ్. వాళ్ళు ఆల్రెడీ ప్రెషర్లో ఉంటారు. స్టేజ్ మీద ఒక మిస్టేక్ జరిగితే అది టెలివిజన్లో లక్షల మంది చూస్తారు. సో క్రిటిసిజం అయినా కనెక్షన్ అయినా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటే బెటర్ అనే ఒపీనియన్ కూడా వ్యూవర్స్కి ఉండొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే అగ్నిపరీక్ష సీజన్ 2 స్టార్ట్ అయ్యి జస్ట్ 2 days కూడా కంప్లీట్ కాకముందే ఉప్పల్ వాళ్ళు కాంట్రవర్సీ, రన్నింగ్ రాజా కాంట్రవర్సీ, శ్రీముఖి ట్రోలింగ్, ఇలా ఆల్రెడీ సోషల్ మీడియాలో ఫుల్ డిస్కషన్ స్టార్ట్ అయింది. అండ్ ఆనెస్ట్లీ షో పేరు అగ్నిపరీక్ష అయినా కంటెస్టెంట్స్ కన్నా జడ్జెస్, హోస్ట్ కూడా అగ్నిపరీక్ష ఫేస్ చేస్తున్నారు. బికాస్ ఇప్పుడు వ్యూవర్స్ చాలా షార్ప్గా ఉన్నారు. స్టేజ్ మీద ఒక్క సెకండ్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా సోషల్ మీడియాలో అవర్స్ డేస్ డిస్కషన్ అవుతుంది. సో మీరు చెప్పండి,
రన్నింగ్ రాజా శ్రీముఖిని ఇమిటేట్ చేయడం తప్ప, లేదా శ్రీముఖి ఓవర్ రియాక్ట్ అయిందా? మీరు ఎవరి సైడ్? రన్నింగ్ రాజా సైడా, శ్రీముఖి సైడా? కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇలాంటి లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఫాలో చేయడంని మర్చిపోకండి. అంటిల్ నెక్స్ట్ టైం, రచ్చలేపుదాం మావా.